ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీకు ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ బీఎస్సీ నర్సింగ్లో కానీ సో ఎలాంటి కోర్సులో అయినా అడ్మిషన్స్ పొందడానికి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఎడ్యునైన్ కనుక కన్సల్ట్ చేస్తుంటే కనుక మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో అయితే ఈ డెంటల్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కాలేజ్ ఎక్కడుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్తో పాటు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది అవి కూడా మాట్లాడుకుందామండి. అసలు ఈ కాలేజ్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2003లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. మహబూబ్ నగర్, మీ అందరికీ తెలుసు కదా, మహబూబ్ నగర్ ఆ జిల్లాలో అయితే ఉంది. ఆ జిల్లా వచ్చేసి మనకి తెలంగాణలో ఉంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాలేజెస్ అన్నీ కూడా బీడీఎస్లో తెలంగాణలో ఉన్న కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏపీలో ఉన్న కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాటికే మనం ఎంబీబీఎస్ తెలంగాణలో ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. చాలామంది ఇంకా కామెంట్ చేస్తున్నారండి. మీకు కావాల్సిన కాలేజ్ పేరు టైప్ చేసి సెర్చ్లో ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని కనుక క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ చేసిన ప్రతి కాలేజ్ కూడా నేను ఆల్రెడీ చేశాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటున్న డెంటల్ కాలేజ్ ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI గుర్తింపు పొందిన కాలేజ్. మీకు గుర్తింపు పొందిన కాలేజ్లో మీరు చేయకపోతే మీ బీడీఎస్కి వాల్యూ అనేది ఉండదు. ఓకేనా? ఇక మనకి అఫిలియేషన్ చూస్తే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లోనే ఉంది. అఫిలియేషన్ అంటే ఏంటి? మనకి ఎగ్జామ్స్ కానీ లేదు అంటే రిజల్ట్స్ కానీ కౌన్సిలింగ్ కానీ కాలేజ్కి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి ఏ ప్రాసెస్ అయినా కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? మనకి ఎస్విఎస్ కాలేజ్ అనేది స్టార్టింగ్లో మనకి ఓన్లీ బీడీఎస్తో స్టార్ట్ చేశారండి. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనకి MDS కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాలేజ్ని 2003లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు కదా, అప్పుడు BDS మాత్రమే ఉండేది. 2009-10 ఆ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి MDS కోర్సెస్ కూడా అందుబాటులోకి ఉన్నాయి. వేరియస్ స్పెషాలిటీస్లో అయితే ఉన్నాయండి. ఆ స్పెషలైజేషన్స్ ఏంటో కూడా మనం లాస్ట్లో చూద్దాం. ఓకేనా? ఎవిడెన్స్ బేస్డ్ డెంటల్ ఎడ్యుకేషన్ అండ్ పేషెంట్ కేర్. ఎక్కువగా ఇప్పుడు చూడండి, మనకి మోస్ట్లీ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మనకి ఫీవర్ వచ్చిన 5 రోజుల వరకు మెడిసిన్ వేసుకోకూడదు, మీకు తెలుసా? కానీ మనం ఫీవర్ ఇలా అనగానే లో ఫీవర్ టచ్ అయినా కూడా ట్యాబ్లెట్ స్టార్ట్ చేసేస్తాం. సో ఎవిడెన్స్డ్ బేస్డ్ డెంటల్ ఎడ్యుకేషన్ని పేషెంట్ కేర్ని అందించడమే వీళ్ళు విజన్గా పెట్టుకున్నారు. సో మోస్ట్లీ ప్రోటోకాల్ అనేది మెడికల్ సెక్టార్లో నాకు తెలిసి ఎప్పుడో పోయింది. రైట్, మనకి ఎస్విఎస్ కాలేజ్లో అయితే కరికులం వచ్చేసి మనకి DCI నామ్స్ ప్రకారమే ఉంటుందండి. DCI నామ్స్ కానీ MCC అంటే మనకి డెంటల్ వచ్చేసి DCI నామ్స్ కానీ మెడికల్ వచ్చేసి NMC నామ్స్ కానీ పాటించకపోతే కాలేజ్ పర్మిషన్స్ అనేవి రద్దయిపోతాయి. ఓకేనా? సో కంపల్సరీ ప్రతి ఇయర్ నామ్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి చెకింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో DCI నామ్స్ ప్రకారమే మనకి సిలబస్ ఉంది, రూల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ ఇన్పుట్స్. సో మనకి సాఫ్ట్వేర్లో చూడండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, తర్వాత క్వాంటమ్ అన్నారు. సో అవి మనకి కాలేజ్ సిలబస్లోనే ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు చాలా కాలేజెస్ అనేవి. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఏమైతే అవసరమో ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకుని సిలబస్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకేనా? రైట్, ఇక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ అయితే స్టూడెంట్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డే బై డే మనకి టెక్నాలజీ ఎంత పెరుగుతుందంటే చూడండి ఎంత పెరుగుతుంది. సో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ప్రతి కాలేజ్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మొత్తం అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ చేస్తున్నారు. అంటే కాలేజ్ ఆ పాఠశాల స్తోమత బట్టి లేదంటే డోనర్స్ బట్టి అందరూ చేయట్లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ఓకేనా? రైట్, ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మనకి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో చదువుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటండి? ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే చాలామంది ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. అంటే మనలాగా మోస్ట్లీ అందరూ ఇంటర్మీడియటే చేయరు. లేదు అంటే ఏదో సాంప్రదాయబద్ధంగా వచ్చే కోర్సెస్ అయితే చాలామంది ఇష్టపడరు. వాళ్ళు కాస్త డిఫరెంట్గా ఆలోచించి సో నాకు టైం కలిసి రావాలి, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేద్దామా లేదంటే వేరే చేద్దామా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో చాలామంది ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. కొంతమందికి అసలు కుదరదు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం. అలాంటి వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎంత పర్సంటేజ్ రావాలి అంటే
ఓసీ విద్యార్థులకైతే 50% మార్క్స్ రావాలండి. ఓసీలో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే 45% వచ్చినా సరిపోతుంది. బీసీలో కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ నార్మల్ విద్యార్థులకు ఎవరికైనా కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40% మార్క్స్ వచ్చినా సరిపోతాయి. సో అది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా? రైట్. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉందండి. మీ క్యాస్ట్ వారీగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ లెక్కలు వేసుకుని మనకి ర్యాంక్స్ అనేది ఇస్తారు. సో నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓకేనా? రైట్. ఇక మీ వయసు 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి. ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 31, 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే రైట్. ఇవి బేసిక్గా బీడీఎస్కి కావాల్సిన అడ్మిషన్స్ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక చాలామంది బీడీఎస్ చేసిన తర్వాత ఎండిఎస్ కూడా చేస్తూ ఉంటారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఈ కాలేజ్లో ఎండిఎస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అసలు ఎలిజిబిలిటీ ఏం కావాలి పీజీ కోర్స్ చేయడానికి, ఎండిఎస్ కోర్స్ చేయడానికి అంటే అంతకుముందే మనం బీడీఎస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. బీడీఎస్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. ఆ డిగ్రీ కూడా DCI గుర్తింపు పొందిన కాలేజ్లోనే చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దొంగ సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేసి చిన్న చిన్న రూమ్స్లోనే కాలేజెస్ అవి కండక్ట్ చేసేస్తున్నారు. సో అలాంటి కాలేజెస్లో అయితే జాయిన్ అయ్యి మోసపోవద్దు. ఓకేనా? రైట్. ఇక కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సిన అవసరం ఉందండి 1 year పాటు. అండ్ నీట్ ఎండిఎస్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో మీరు బీడీఎస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత DCIలో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? కంపల్సరీ అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే ఎండిఎస్ చేయడానికి అర్హులు. ఓకేనా? ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ ఎండిఎస్కి సంబంధించిన బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండి. ఇవన్నీ బీడీఎస్కి సంబంధించి. ఓకే రైట్. ఇక మనకి సీట్స్ ఇంటేక్ ఎంత అని చెప్పాను? 100 సీట్లు. ఈ 100 సీట్లు కూడా పర్ అకాడమిక్ ఇయర్కి. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక 100 సీట్లు. అలా మీరు కోర్సు పూర్తయ్యేంత వరకు ఒక్కొక్క సంవత్సరం 100 మంది స్టూడెంట్స్ అయితే వస్తుంటారు. స్టేట్ కోటాకు వచ్చేసి 50% అంటే 50 సీట్లు. మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసి 35% అంటే 35 సీట్లు. ఎన్ఆర్ఐ కోటాకి ఎంత అండి? 15% అంటే 15 సీట్లు అయితే అలొకేట్ చేస్తారు. మనకి కౌన్సిలింగ్ మొత్తం కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తారండి తెలంగాణలో. ఆంధ్రాలో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తారు. ప్రతి స్టేట్కి ఒక్కొక్క అథారిటీ బాడీ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్కి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ లెవెల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే మీరు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కొన్ని సీట్స్ అయితే మిగిలిపోతాయి కదా. ఆ మిగిలిపోయిన సీట్స్కి ఏంటంటే కాలేజ్ వాళ్ళే కౌన్సిలింగ్ చేసుకునే అథారిటీ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫీజుల గురించి మాట్లాడుకుందామండి. కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి 45,000, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,20,000, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 1.2 times ఆఫ్ కేటగిరీ బి ఫీజు అంటే 5,25,000 రూపాయల వరకు మొదటి సంవత్సరం. అంటే ఒక్కొక్క అకాడమిక్ ఇయర్కి అయ్యే ట్యూషన్ ఫీజు మాత్రమే చెప్తున్నాను. ఇది కాకుండా మనకి వేరే ఫీజులు కూడా ఉంటాయి. లైబ్రరీ అని, ఇంకా కొంతమంది యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది, యూనివర్సిటీ ఫీజు అని. సో అలా రకరకాల ఫీజులు అయితే ఉంటాయి. ఇవి ఫీజు గురించి మాట్లాడుకుందాం. రైట్. ఇక SVS కాలేజ్లో ఆఫర్ చేస్తున్న MDS కోర్సెస్ ఏంటి, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఓకేనా? మనకి 8 డెంటల్ స్పెషాలిటీస్లో అయితే మనకి MDS కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. MDS కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్ అండి. స్పెషలైజేషన్స్ ఏంటో చూద్దాం. ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్ 5 సీట్ల ఇంటేక్తో ఉంది. పిరియోడోంటాలజీ 5 సీట్లు, మోస్ట్లీ అన్నిట్లకు కూడా 5 సీట్లు అండి. ఓకే. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోడోంటిక్స్, పీడియాట్రిక్ డెంటిస్ట్రీ, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ ప్యాథాలజీ అండ్ ఓరల్ మైక్రోబయాలజీ 3 సీట్ల ఇంటెక్తో అయితే ఉంది. ఈ కోర్స్ కూడా 3 సీట్ల ఇంటెక్తో అయితే ఉంది. అసలు మీలో ఎంతమంది రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. అసలు మన ఇండియాలో డెంటిస్ట్ని ఎంతమంది విజిట్ చేస్తున్నారో ఒక్కసారి సరదాగా తెలుసుకుందాం. అసలు మనకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి అబ్బాయిలకి అమ్మాయిలకి. అండ్ అప్రాక్సిమేట్గా 550 బెడ్స్ అయితే ఉన్నాయి. అందులో 150 అబ్బాయిలకి, 400 వరకు వచ్చేసి అమ్మాయిలకి అయితే ప్రొవైడ్ చేస్తారు. నాన్ AC రూమ్స్ ఉన్నాయి. ఫర్నిష్డ్ విత్ బెడ్, టేబుల్, చైర్ అండ్ వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హైజీనిక్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కూడా మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక లాండ్రీ సర్వీస్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, స్టడీ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 మనకి సెక్యూరిటీ ఉంటుంది, సూపర్విజన్ కూడా ఉంటుంది. ఓకే. ఇంకా మీరు చిన్నపిల్లలే కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని సూపర్వైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరు అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసుకుని వస్తారు కదా. ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళామంటే అసలు మనకి ఇంకేం తెలియదు. కాబట్టి మానిటరింగ్ అనేది ఉండాలి. వాళ్ళు అలా అంటున్నారేంటి, ఇలా అంటున్నారేంటి అని మీరు అనుకోవద్దు హాస్టల్కి వెళ్ళిన తర్వాత. ఓకేనా?
సో ఇది ఎస్విఎస్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కానీ ఓసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు అయితే అబ్బాయిలకు వచ్చేసి 2,74,008 లోపు ర్యాంక్ రావాలి, అమ్మాయిలకి 2,73,717 లోపు, బీసీఏ కేటగిరీకి అయితే 3,64,236 లోపు అబ్బాయిలకి, 3,71,973 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీబీ కేటగిరీ అయితే 2,80,199 లోపు అబ్బాయిలకి, 2,80,212 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ కేటగిరీ డేటా అయితే అవైలబుల్గా లేదు. ఇక బీసీడీ వాళ్ళకి చూద్దామండి. 2,62,370 లోపు అబ్బాయిలకి, 2,77,293 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 2,62,457 లోపు అబ్బాయిలకి, 2,84,772 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే 3,33,101 లోపు అబ్బాయిలకి, 3,59,583 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీకి అయితే 3,33,658 లోపు అబ్బాయిలకి, 3,36,949 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా? నేను 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకున్నానండి. దాని ఆధారంగా మీకు ర్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే మీరు ఎస్విఎస్ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు అడ్మిషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.